నీ యొక్క మనస్సును కానీ నీ యొక్క ఆత్మను కానీ నీ యొక్క శరీరం కానీ కృంగిపోకోకుండా దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి అలోన్గా ఉండి నేను ఒక్కడిని ఒంటరిగా ఉంటాను, నేను ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాను అంటే ఐసా నై చల్తా, అది జరగదు. ఈ మనుషులు చేసిన వాడిని గుర్తుపెట్టుకుని నేను ఆ విధంగా ట్రీట్ చేయొచ్చు, కానీ మన దేవుడు యేసుక్రీస్తు వారు ఆ విధంగా చేయలేదు. ఆయనకు తెలుసు ఈ ప్రజలు ఒకనొక రోజు నన్ను తిరస్కరిస్తారు, ఈ విధంగా నన్ను రక్షించడానికి వచ్చినా కూడా వాళ్ళకి తెలిసినా కూడా తోటి డిసైపుల్సే ఆ శిష్యులే కూడా కొన్ని సందర్భాల్లో ఆయన తృణీకరించారు ఆయన రక్షకుడు తెలిసినా కూడా. కానీ ఆయన శిలువ బలియాగా మాత్రం ఆపలేదు. ఆయన మానవుల కోసం వచ్చాడు, మనం రక్షించడానికి ఆయనకు బలిగా అయ్యాడు. ఆయనకు తెలియదా దీని తర్వాత శిలువ కార్యం జరిగిన తర్వాత కూడా వ్యక్తి ఈ విధంగా చేస్తాడని. కానీ ఆయన ప్రేమ ఎలా ఉందంటే స్టిల్ ఆ మనిషి పడిపోతాడని తెలిసి కూడా మన కోసం కేవలం మనల్ని రక్షించాలని ఒక ఉద్దేశంతోనే తండ్రి తన ప్రియ కుమారుని భూమి మీద పంపించి శిలువ ప్రాంతాన తన కుమారుని బలిగా అర్పించి తిరిగి మూడో నిత్యం చేయగలిగించాడు. ఇదంతా ఎవరి కోసం? మనుషుల కోసం. మనల్ని రక్షించాలి, మనల్ని నిత్య జీవనం తీసుకుంటారు అని అంటున్నాడు. ఇంకా మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా వచ్చి వస్తే నేను అక్కడ మీరు ఉన్న స్థితిని మార్చి మీకు నూతన జీవితాన్ని ఇస్తాను. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది దేవుడి దగ్గర జరుగుతుంది, ఈ మనుషుల దగ్గర కాదు. మీరు ఎవరైతే నన్ను ఈ మాట అంటున్నారో నా మాట అంటున్నారు అలాంటి వ్యక్తి నన్ను డిమోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు బాధపడుకోకుండా అక్కడే ఆగిపోకుండా ఇట్స్ బెటర్ టు టెల్ టు గాడ్. దేవుని దగ్గరకు వచ్చేసి మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని ఆయనకి తెలియజెప్తే ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తాడు దాని నుంచి మిమ్మల్ని అధిగమించడానికి. తద్వారా మీరు ఒక హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలరు. లేదు నేను ఇలాగే టెన్షన్స్తోనే ఇలాగే మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ యొక్క వాళ్ళే జీవితం వాళ్ళే సర్వస్వం అనుకుంటే దేవుని ప్రేమను మనం ఇంకా ఎన్నటికీ అర్థం చేసుకోలేము. సో ఈ రోజు నుంచి మనుషుల ఆలోచనలకు లక్ష్య పెట్టాక దేవుని ఆలోచనలను, దేవుని ప్రేమను గుర్తుకు చేసుకొని ఆ శిలువ కార్యం జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తే ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఇగ్నోర్ ఇట్, జస్ట్ పట్టించుకోకండి. వాళ్ళని పట్టించుకోకుండా మీ జీవితాన్ని దేవునికి అర్పించేసి ముందుకు వెళ్ళండి. మీ జీవితం ఎలా ఉంటుందో, పీస్ఫుల్గా ఎలా ఉంటుందో మీరే చూస్తారు.